హాయ్ హలో నమస్తే. అయితే మీరు ఈరోజు వీడియోలో చూస్తున్న గొర్రెలైతే నిన్న వీడియో చేశాం కదా! అవే గొర్రెలనమాట. 20 గొర్రెలు, 10 పిల్లలు. అయితే వీటిలనైతే వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అయితే బేరం ఎలా జరిగింది, ఏం జరిగిందనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళు ఎవరైనా బేరగాళ్ళొచ్చినప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకునేదైతే పళ్ళు. అన్ని జీవాలకి పళ్ళు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. అయితే పళ్ళు ఎందుకు చెక్ చేస్తారని అడిగితే పళ్ళేందంటే పళ్ళు లేనేటివయితే ముసలి కింద లెక్కేసుకుంటారు. ముసలి గొర్రెల కింద లెక్కేసుకుంటారనమాట. అయితే మన గొర్రెలకైతే ప్రతి ఒక్కదానికి పళ్ళేం ప్రాబ్లమ్ లేదు. ఒక్కదానికైతే ఒక 2 పళ్ళు లేవు. అంతే తప్ప ప్రతి ఒక్కదానికి పళ్ళనేది ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళు మాత్రం మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే వ్యాపారం అనేది నమ్మకంతో చేయకూడదు. వాస్తవంతో చేయాలి. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క జీవాన్ని చెక్ చేసుకున్న తర్వాత అయితే బేరం మాట్లాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అయితే వాళ్ళని చెక్ చేసుకోమని చెప్పాము. వాళ్ళైతే ప్రతి జీవానికైతే పళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అయితే మీరు చూసినట్లయితే వీడియోలో మేకలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న వీడియోలో చెప్పాను 3 మేకలు 2 పిల్లలు ఉన్నాయని. అవి కూడా వీటిల్లోనే ఉంటాయన్నమాట. అయితే వీళ్ళు మొత్తం చెక్ చేసుకొని మొత్తం చూసుకున్న తర్వాత అయితే రేట్ అయితే మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికైతే ప్రతి ఒక్క జీవాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్క జీవం చెక్ చేసుకునే మొత్తం వీడియో తీస్తే చాలా పెద్ద వీడియో వస్తుంది. చూసేదానికి బోరింగ్‌గా ఉంటుందని చెప్పి పైనే తీశాననమాట. అంటే కొన్ని ఒక 2, 3 తీసుకునేదాకా చెక్ చేసుకునేదాకా తీసాము. అయితే ఇది మైనస్ పాయింట్ ఏందంటే ఈ గొర్రెలలో పొట్టేలు లేదు. అంటే బ్రీడింగ్‌కి పొట్టేలు లేదు. విత్తనం పొట్టేలు గాని ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్ పోయేదానికైతే అవకాశం ఉండేది. విత్తనం పొట్టేలు అయితే లేకపోవడంతో అయితే చాలామంది అడుగుతున్నారు. లేదని చెప్పగానే సరే అన్న అది కొంచెం సెట్ చేయండి అని అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా మనకు బండికేసే జీవాలు కాబట్టి విత్తనం పొట్టేలు లేకపోయినా పర్వాలేదు. మనమైతే గూడూరు సంతలకి, హైదరాబాద్ సంతలకి తీసుకెళ్తున్నాం కాబట్టి మనకైతే విత్తనం పొట్టేలు లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. సేల్ అయిపోతాయన్నమాట. అయితే వీళ్ళు మొత్తం చూసుకున్న తర్వాత పిల్లలు, పెద్దలు అన్నీ చూసుకున్న తర్వాత రేట్ అయితే అడగడం జరిగింది. ఆ గొర్రెకి చూడొచ్చు క్లియర్‌గా పళ్ళు చాలా బాగున్నాయి. అయితే వాళ్ళు పళ్ళు ఉన్నప్పుడు ఏందంటే బాగా ఏ గడ్డైనా తినగలవు. అదే పళ్ళు లేని జీవాలైతే తినలేక ఇంక ముసలైపోయి ఇంక చనిపోతాయనే ఉద్దేశంతో అయితే ప్రతి ఒక్కదానికి పళ్ళు చూసుకుంటారనమాట. ఎవరొచ్చినా కూడా మెయిన్ చూడాల్సింది కూడా అవే. పళ్ళను చూసే ఏజ్ కూడా డిసైడ్ చేస్తారు. ఎన్ని ఈతల గొర్రెలను కూడా డిసైడ్ చేస్తారు పళ్ళను చూసి అనమాట. గత వీడియోలో చెప్పాను నేను. ఈ బ్యాచ్ మొత్తం ఎంతో కొన్నామని చెప్పేసి. అయితే జత 27,000 మనకు పడిందని చెప్పాము. అయితే మనల్ని బేరం అడిగినప్పుడైతే మనం వచ్చేసి జత వచ్చేసి 29,000 అయితే చెప్పడం జరిగింది. 29,000కి అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళొచ్చేసి ఎంతకు అడిగారంటే జత 27,500 అడిగారు. అయితే జతకి 500 అంటే మనకు మొత్తం కూడా 5,000 వస్తుంది. అయితే 5,000 ఈ బ్యాచ్ మీద అంటే చాలా చీపు. అందుకే మేమైతే ఇవ్వలేదు. కాకపోతే మీకు ఎలా జరిగింది, వ్యాపారం ఎలా జరుగుతుందని చెప్పేదానికి మాత్రమే ఈ వీడియో చేశాననమాట. మినిమమ్ జత పైన 1000-1500 లేకపోతే ఇవ్వడం వేస్ట్. ఎందుకంటే మళ్ళీ మనకి ఇట్లాంటి బ్యాచ్ దొరకడానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చులు ఇప్పటివరకు ఈ బ్యాచ్ కోసం తిరిగిన ప్రతి ఖర్చు వీటిపైనే రావాలి కాబట్టి మనం మినిమమ్ అంటే మినిమమ్ 10,000-15,000 అయినా ఖచ్చితంగా ఉంటేనే అమ్మాలి. లేకుంటే వరకు అమ్మకూడదు. ఎందుకంటే ఇప్పుడుండే డిమాండ్‌లో ఈజీగా ఇంకా వ్యాపారస్తులు వస్తుంటారు. ఇంకా బేరాలు జరుగుతుంటాయి. ఏదో బేరంలో అయితే 10,000-15,000 వచ్చే అవకాశం 100% ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే మేమైతే ఇవ్వలేదు. అయితే వాళ్ళైతే 27,500కి ఇవ్వమని చాలా అంటే చాలా సేపు బ్రతిమాలారు గానీ మేమైతే ఇవ్వలేదు. నేను వీడియోలో చెప్పాను మేకల మీద కావచ్చు, గొర్రెల మీద కావచ్చు మొత్తం వచ్చేసి 20,000 అయినా మినిమమ్ ఉండాలి అని. అందుకని చెప్పి అయితే మేము ఇవ్వలేదు. అయితే రేపు వ్యాపారస్తులు వచ్చినా లేకుంటే గూడూరు సంతకు మేము తీసుకెళ్ళినా మొత్తం ఏం జరిగింది ఏందని అయితే చెప్తాము. అంటే ఈరోజే కాబట్టి గురువారం ఈరోజు ఈవినింగ్ లోపల ఇవి ఎట్టి పరిస్థితుల్లో అమ్ముడు పోతాయన్నమాట. అయితే ఆయన మొత్తం జీవాలు ఎన్నున్నాయని ఆయన లెక్కేసుకుంటున్నాడు. మనం చెప్పినప్పటికీ కూడా ఆయన లెక్కేసుకోవాలి. ఎందుకంటే అది వ్యాపారస్తుల లక్షణం అనమాట. అందుకని అతనైతే మొత్తం లెక్కేసుకొని ఒక్కొక్క జీవం ఎంత పడుతుంది ఏంది అనేది అతను పర్సనల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడనమాట. మొత్తం పిల్లలు ఎంత పడతాయి, పెద్దలు ఎంత పడతాయి అని మొత్తము చెక్ చేసుకున్న తర్వాత అతను మళ్ళీ డిసైడ్ అవుతాడు. అయితే మేమైతే 27,500కి ఇచ్చేదే లేదని చెప్పాము. అయితే ఆయనైతే మళ్ళీ ఇంకొక అతను ఉన్నాడని చెప్పి అతనికైతే ఫోన్ చేశాడు రమ్మని. అతను వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ బేరం అయితే చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి జత మీద 1000-1500 లేకుంటే ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనమైతే ఫిక్స్డ్ రేటు 15,000 మినిమమ్ ఉండాలి. అయితే ఇటువంటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.